ఎత్తుకోవడమే ఈసారి భారీ సినిమా అవుతున్నారు. కొంచెం భయం అనిపిస్తుందా? కాన్ఫిడెన్స్ అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయగలనా? ఆ భయం ఎప్పుడు లేదండి. మన కథ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. దానికి అన్న ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కథ వరకు ఓకే, కథ మీ బ్రెయిన్, బట్ ఇదంతా టెక్నాలజీతోటి కూడుకున్న సినిమా కదా ఇదంతా. మీ విజన్ అంతా స్క్రీన్ మీకు రావాలి. అంటే ముందు స్టార్ట్ చేసే ముందు జనరల్గా ప్రివ్యూస్ చేస్తాము, స్టోరీ స్కెచ్లు వేస్తాం, ఇవన్నీ వేసాం. చూసిన తర్వాత ఓకే పెద్ద కష్టమైతే ఏమి అనిపించలా. అట్ ద సేమ్ టైం ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్, అబ్బాయి నువ్వు చేయగలవు చేసి ఓ సపోర్ట్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. దాంతో అసలు కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాం. నేను స్టోరీ బోర్డ్ వేసారా? మొత్తం ఎన్ని స్కెచ్లు వేయించి ఉంటారు సార్? మొత్తం అంటే సీక్వెన్స్ వైజ్ ఫస్ట్ హాఫ్లో ఒక 3 సీక్వెన్స్లు అంటే రెగ్యులర్ కమర్షియల్ ఇక్కడ జరిగాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రతిదీ స్టోరీ బోర్డ్ వెళ్ళాల్సింది. ప్రతిదీ 18 ఎపిసోడ్ల కింద సీక్వెన్స్ల కింద చేసుకుంటూ వెళ్ళాం. అంటే ఎవ్రీ సీన్ అది చిన్నదైనా పెద్దదైనా కూడా స్టోరీ బోర్డ్ వేసాం. తర్వాత ప్రీవియస్ చేసాం, మొత్తం ప్రీవియస్ చేసి ఆడియో ప్లేస్ చేసి అన్ని డబ్ చెప్పి దానికి విజువల్గా చూసుకున్నాం ఫస్ట్ సినిమాని. సో అందుకు చాలా ఈజీ అయింది. బట్ ఎక్కడ డిలే అయ్యింది అంటే బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అది చిన్న రాంగ్ క్యాల్కులేషన్ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో 3 సీన్లకి స్టోరీ బోర్డ్ వేసుకున్నారు. ఎపిసోడ్స్కి 3 మేజర్ ఎపిసోడ్స్. మిగతా అంతా నార్మల్ టాకింగ్ ప్రాబ్లం లేదు, మనకు అలవాటు అయిందే కాబట్టి దానికి కూడా చేసాం స్టోరీ బోర్డ్ రఫ్గా. ప్రీవియస్లో మాత్రం మేజర్గా ఒక్కో సీన్కి ఎన్ని స్కెచ్లు వేయాల్సి ఉంటుంది యూజువల్గా? సార్ ఒక్కో సీన్కి ఈజీగా 600 500 షార్ట్స్ ఫ్రేమ్ వైజ్ ఎవ్రీ ఫ్రేమ్ వేయాల్సిందేగా. ఎవ్రీ ఫ్రేమ్ వేయాల్సిందే కదా. అంటే ఇప్పుడు మీ ఫస్ట్ హాఫ్లో ఉన్న 3 ఎపిసోడ్లకే దాదాపు ఒక 2000 స్కెచ్లు మీద 2 ఉండాలి ఈజీగా. 1500-2000 మధ్యలో ఉంది. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే చూపిస్తాం మొత్తం కట్టగట్టి ఎంత ఉంటే అన్నీ బై హ్యాండ్ వేసినా? బై హ్యాండ్ వేసినాయి. సిస్టంలో కాదు, సిస్టంలో జనరేట్ చేసినవి. సిస్టమ్ జనరేషన్ తర్వాత వచ్చింది సార్. దాని ముందు ఓకే ఎంత ఇదిగా లేదు. మనకి ఆయన పేరు ఎంతమంది ఆర్టిస్టులు వర్క్ చేశారు? విశ్వనాథ్ గారిని ఒక ఆయన చేశారు. మీకు విశ్వనాథ్ గారు అంటే రాజమౌళి గారి సినిమాలు రెగ్యులర్ కానీ ఇవన్నీ చేసిన అతను. తర్వాత మహేష్ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారు, కల్కి అని అంటే చాలా సినిమాలు చేశారు, ఆయన చేశారు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు రామకృష్ణ, ఆయన బింబిసారాకి మధ్యలో చేశారు. తర్వాత దీనికి కూడా త్రూ బిగినింగ్ నుంచి ఉన్నారు. అంటే ప్రతి సీను ఆయన పిలిచి అన్న సీన్ ఎలా అనుకుంటున్నారన్నా ఒకసారి దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దామంటే ఆయన టకటక 10-15 స్కెచ్లు వేసుకొచ్చారు. ఓకే ఇది బాగుంది కాబట్టి దీని డీటెయిలింగ్ వెళ్దాం అన్నప్పుడు అక్కడ నుంచి 200 షాట్ 300 షాట్లు వేసుకుంటూ వెళ్ళేవాడు. అంటే ఈజీ అయ్యేది వర్క్. ఇప్పుడు సినిమాలో మొత్తం 7 లోకాలా? కాదు సార్, మనకున్నాయి 14 లోకాలు. పైన 7 కింద 7 అంటాం. అదే. సో ఇప్పుడు దాకా ఈ 14 లోకాలు రకరకాలుగా ఎవరికి తెలిసిన విధంగా ఎవరికి వచ్చినో చూపించారు. అంటే యమలోకం చూసాం, స్వర్గం చూసాం, అన్నీ చూసేసాం పాతాలో ఉన్నాం. నేను ఈ 14ని కవర్ చేసి కొంచెం పైకి వెళ్ళాను. అంటే సత్యలోకం ఏదైతే ఉందో బ్రహ్మదేవుడు ఉండే ఒక సత్యలోకం, దాన్ని నేను వాడాను. అది విశ్వంగా. అంటే 14 లోకాలకి బేస్ అది. బట్ సినిమాలో హీరో ఒక్కో లోకంకి వెళ్ళి వస్తుంటాడు కదా? లేదు స్ట్రైట్ అవే సత్యలోకంకి అక్కడికి వెళ్ళాలి, విశ్వంబర్కి వెళ్ళాలి. 14 లోకాలు ఇంతకుముందు చూసేసాం సార్. చిరంజీవి గారు అత్తకి ఇప్పుడు అమ్మాయికి 3లో ఆయన యమలోకానికి వెళ్ళారు, తర్వాత చాలా మంది స్వర్గానికి వెళ్ళారు, అక్కడికి ఇవన్నీ అయిపోయాడు. అందుకని ఇవన్నీ కాకుండా వేరే లోకానికి వెళ్దాం. ఈ సత్యలోకం మీ ఇమాజినేషన్లో ఎలా ఉంటుందవుతుంది అన్నది అది విశ్వంబరం. ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి కథనే మీరు ఒక విధంగా సీక్వెల్ చేశారా, లేకపోతే అటు ఇటు మార్చారా అనుకోవచ్చా? అస్సలు సంబంధం లేదు సార్. ఆ సినిమా అంటే ఇష్టం నాకు. చిరంజీవి గారిని చిన్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఆయన ట్రావెల్ చూసి ఎంజాయ్ చేసాం. ఫ్యాంటసీ అన్నాను కాబట్టి దానికి ఇమీడియట్గా కలిపేశారు తప్ప మాకు ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. భైరవ దీపంకి మీకు లేదు సార్ అసలు. సరే ఈ ఫ్యాంటసీ నాకు చెప్తాం కదా, విశ్వంబర్ అనే సినిమాకి నాకు ఇన్స్పిరేషన్ కీలుగురం ఒక సినిమా ఉంది, నాగేశ్వర గారు చూసాను. స్టార్టింగ్లో కీలుగురం కానీ, పాతాళ భైరవ్ కానీ, జగదేక వీరుడు అతిలోక సుందరి కానీ, ఈ భైరవ ఈ ఫ్యాంటసీ సినిమాలు ఇవి నాకు ఇన్స్పిరేషన్. ఇందులో హీరో హీరోయిన్ ట్రాక్ ఉంటుంది. హీరోయిన్ వెతుక్కోవడం, హీరోయిన్ తీసుకెళ్ళిపోవడం అంతే. ఎవరి కోసం ఏంటి అనేది రెగ్యులర్. మన పాత జానపద సినిమాలంటే కూడా అంతే కదా సార్. తీసుకెళ్ళిపోవడం మీరు ఆఖరికి అవతారికి వచ్చినా, దేనికి వచ్చినా, ఇది ఎక్కడికి వచ్చినా కూడా సేమ్ అదే ఇష్యూ. ఒకళ్ళు మిస్ అవుతారు, వాళ్ళ కోసం వెళ్ళాలి, లేదా ఇంకో దేనికోసం ఎలిమెంట్ కోసం వెళ్ళాలి. అదే
ఏదో ఇప్పుడు ఏదో ఒక ములి కోసం వెళ్ళాడా, లేకపోతే ఒక పవర్ కోసం వెళ్ళాడా, ఇవన్నీ కదా. ఇప్పుడు పాత జాంబీ సినిమా ఏంటంటే మాంత్రికుడు మన దగ్గర నుంచి అందరినీ కూడా ఎలా పట్టుకెళ్ళి పాతాళ పేరులో కూడా అంతే కదా అది. సో ఇందులో కూడా హీరోయిన్ వెతుక్కుంటూ హీరో వెళ్తాడు. అదే క్లియర్ సార్. హీరోయిన్ వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి ఆ లోకానికి వెళ్ళి ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేది కథ. అది ఇప్పుడు అక్కడే ఏమంటా అతిలోక సుందరిలో ఆ లోకం నుంచి ఇక్కడికి వస్తుంది అమ్మాయి, ఇప్పుడు ఈ కుర్రాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు అంతే కదా. అంతే, అందుకని అన్నాను దాన్ని మీరు రివర్స్ చేశారా అని ఇందాక. అంటే అలాగైతే మరి బింబిసారలో కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా సార్, అది చూసుకోవచ్చుగా. చదివిడ అతిలోక సుందరిలో శ్రీదేవి గారు ఉంగరం పడిపోయింది కాబట్టి అక్కడ పైనుంచి కిందకి వచ్చింది. ఇందులో ఎక్కడి నుంచి పైకి వెళ్ళింది, ఎందుకంటే ఆ అమ్మాయి కోసం వెతుక్కుంటూ. ఒక రకంగా చెప్పాలంటే రామాయణం, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతే రాముడు ఎలా యుద్ధం చేశాడు,